భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. వర్షాలపై వారం రోజులుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని సూచించారు. ప్రభుత్వం తగిన సహాయక చర్యలు తీసుకోవాలంటున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. వరదలు ముంచెత్తాయి. ఈ సందర్భంగా మనం చూస్తూ ఉన్నాము, మహబూబాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, దాంతోపాటుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంత బీభత్సమైనటువంటి వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది. గత వారం రోజుల నుంచి కూడా ఐఎండీ హెచ్చరిస్తున్నా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో సహాయక చర్యలు అనేది ఎక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తలేదు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మనం చూస్తూ ఉన్నాము వరదలు అటు తెలంగాణలో కొంత భయానకమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మహబూబాబాద్లో కూడా కొంత అత్యధిక వర్షపాతం నమోదైంది, అత్యంత భారీ వర్షం రికార్డ్ స్థాయిలో నమోదైంది. అక్కడ అసలు ఎలా ఉందంటారు సిచ్యువేషన్? రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందించిందంటారా? రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు 2-3 రోజులుగా కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వారం రోజులుగా హెచ్చరిస్తున్నా ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి, మంత్రులకు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. మహబూబాద్లో అతి భారీ వర్షాలు వచ్చాయి. మహబూబాద్ పట్టణానికి అన్ని వైపులా రహదారులన్నీ కట్ అయిపోయినాయి. ఒక రకంగా జల దిగ్బంధంలో మహబూబాద్ ఉంది. మహబూబాద్తో పాటు రాష్ట్రంలోని అనేక పట్టణాలు, అనేక రహదారులు తెగిపోయినాయి, రైల్వే ట్రాక్లు తెగిపోయినాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కానీ స్పందించి మరి అధికారులకు సూచనలు ఇచ్చి ముందుకు నడిపించాల్సిన ముఖ్యమంత్రి ఇప్పుడేదో తూతు మంత్రంగా 4 మంత్రులతో టెలికాన్ఫరెన్స్ పెట్టుకున్నా అని చెప్పి టీవీలలో వస్తూ ఉంది. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా, అధికారులు చెప్తా ఉన్నా, మరి గడిచిన 4 రోజులుగా మంత్రులను, అధికారులను అప్రమత్తం చేసి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా, ఈ ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన ముఖ్యమంత్రి సోయి లేకుండా ఒకవైపు రాజకీయ విమర్శలు చేయడానికి, బీఆర్ఎస్ పార్టీని విమర్శించడానికి పెట్టుకున్న శ్రద్ధ ఈ ప్రజల పాలన, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం మీద పెట్టి ఉంటే బాగుండేది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మేల్కొనండి. మీ మంత్రులను, మీ ప్రజాప్రతినిధులను, అధికారులను ఎమ్మటే ఎక్కడైతే నష్టం జరుగుతుందో, ఎక్కడ వర్షాలు వస్తున్నాయో వాళ్ళని అప్రమత్తంగా ఉండమనండి. ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటికి రాకుండా ఒక హెచ్చరిక చేయమనండి. వాళ్లను కావలసిన అన్ని సదుపాయాలు సమకూర్చడానికి మీరు సహకరించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. హెలికాప్టర్ల ద్వారా ప్రజల్ని రక్షించాలి, ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా చూడాలి. ఇప్పుడే తండ్రి కూతురు కొట్టుకొని పోయినట్టు వార్తలు, పురుషోత్తమయ్యగూడెం బ్రిడ్జ్ ఆఖిర్వాగ్ దగ్గర తండ్రి కూతురు కొట్టుకుపోయినట్టు టీవీలలో చూస్తూ ఉన్నాం. నేను ఎస్పీ కలెక్టర్ గారితో వాళ్ళు ఇంకా నిర్ధారించలేదు, కానీ అవసరమైతే మరి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రప్పించాలి. ముందు అలర్ట్గా ఉంచాలి. ఎక్కడైతే సహాయక చర్యల కోసం అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలి. అటువంటి ఆదేశాలు ఇప్పటివరకు ఇచ్చినట్టుగా మనం ఎక్కడ చూడలేదు. కాబట్టి ప్రజలు వాళ్ళకు వాళ్ళే స్వయంగా వాళ్ళే అప్రమత్తమై వాళ్ళు బయటికి రాకుండా ఉన్నారు. కానీ అధికారులు కానీ, మంత్రులు కానీ, ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ ఆదేశాలు ఇచ్చినట్లేదు. ఇది చాలా దురదృష్టకరం. మరి వాళ్లకు ఆ పాలన మీద శ్రద్ధ లేదు, అవగాహన లేదు, లేకపోతే ఓపిక లేదని నేను భావిస్తూ ఉన్నాను. దాంతోపాటుగా పునరావాస కేంద్రాల గురించి ఏమైనా జిల్లా అధికారులతో మాట్లాడడం జరిగిందా? ఎందుకంటే రాత్రి నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి చాలామంది ఆకలితో అలమటిస్తున్నారని కూడా సమాచారం అందుతుంది. దీని గురించి కలెక్టర్, ఎస్పీతోనే అదే మాట్లాడాను. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయండి, వాళ్ళకి మంచినీళ్ళు, పాలు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్లకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయండి, ప్రొవైడ్ చేయమని చెప్పాను. కరెంటు ఉండదు, ఫోన్ ఛార్జింగ్ ఉండదు, వాళ్ళు చెప్పుకునే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఈ ఏజెన్సీలలో, మారుమూల తండాల్లో ఈ ఇబ్బంది ఇంకెక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్టీ ఆఫీస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజున్న ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఇప్పుడు ఇబ్బందులో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2-3 రోజుల నుంచి వర్షాలు వస్తున్నాయి. ఈ రోజు వర్షాలు ఇంకా 2 రోజులు కొనసాగే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న క్రమంలో మీకు చేతనైనంత వరకు వాళ్ళని ఆదుకోండి. మీరు మీ దృష్టికి వచ్చిన విషయాల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు అండగా నిలబడాలి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ కుటుంబ సభ్యులుగా
మరి ప్రజలందరికీ అండగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మహబూబాబాద్లో కొంత భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కూడా జిల్లాధికారులకు కూడా సూచించడం జరిగిందని కూడా చెప్పారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయండి, ప్రజలకు ఆహారం అందించండి, పిల్లలకు ఆకలితో కూడా బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి వారిపైన కూడా జాగ్రత్తలు తీసుకొని కూడా చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ సైదులతో వంశకృష్ణ, టీవీ న్యూస్, హైదరాబాద్.